జ్యేష్టం శ్రేష్టం. జ్యేష్టం శ్రేష్టం. సంవత్సరం పొడుగునా మనం ఎన్నో పర్వదినాలు ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో అలాగే పలు విశేష సందర్భాలు ఉంటాయి. ఏడాది అధిక మాసం తర్వాత నిజ జ్యేష్ఠ ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రానికి ఆదిదేవత ఇంద్రుడు. నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం కాబట్టి ఇది జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నాడు మహిళలు సౌభాగ్యం కోసం కరవీర వ్రతం చేస్తారు. గన్నేరు పూజ పూలతో అమ్మవారిని పూజిస్తారు. కొందరు భద్ర చతుష్టయ వ్రతం కూడా చేసుకుంటారు. నాడు శ్రాద్ధ కర్మలు ఆచరించి పితృదేవతలకు తర్పణలు విడుస్తారు. ఈరోజు సోపపదం అన్న పేరు ఉంటుంది. రంభ తృతీయంగా పేర్కొనే తదియ రోజున రంభ వ్రతం చేస్తారు. రంభ అంటే అరటి. పార్వతీదేవి స్వర్ణత్రిమ అరటి చెట్టు కింద ఉంచి పూజించి ప్రస్తద్రానం చేయటం అనవాయి. శుద్ధ చవితి పార్వతీదేవి ఉమాదేవిగా అవతరించి పర్వదినమని బ్రహ్మపురాణం చెబుతుంది. శుక్లాదేవిని పూజిస్తారు. శుద్ధ పంచమి కూడా పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. శుద్ధ షష్ఠి నాడు అరణ్యక గౌరీ వ్రతం, మింజావాసికి వ్రతం చేస్తారు. స్కంద సృష్టి అన్న పేరు కూడా. సప్తమి నాడు ద్వాదశి సప్తమి వ్రతం, వరుణ పూజ చేస్తారు. చతుర్వర్గ చింతామణి, శుద్ధ అష్టమి, దుర్గాష్టమి, త్రిలోచనాష్టమి అని పిలుస్తారు. ఈ రోజున శుక్లాదేవి రూపంలో అవతరించిన అమ్మవారిని ఆరాధిస్తారు. నవమి నాడు ఉపవాసం ఉండి బ్రహ్మణీ దేవిని పూజిస్తారు. దశమి దశ పాపహార దశమి అన్న పేరు కూడా ఉంది. 10 పాపాలు పోగొట్టే గొప్ప పర్వదినమని దీనికి పేరు. ఇది గంగావతరణకు పుణ్యదినమని శృతి చెబుతోంది. శుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి అని పేర్కొంది. ఈ రోజున నీళ్లు కూడా తాకకుండా ఉపవాసం ఉంటారు. ఏమాత్రం ఆకలికి తట్టుకోలేని భీముడు పట్టుదలతో ఈ ఒక్క రోజున ఉపవాసం చేసి 24 ఉపవాస పుణ్య ఫలితం పొందాడు. చంపక ద్వాదశి ప్రసిద్ధి పొందిన జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు త్రివిక్రమమూర్తిని ఆదిశంకరుల కైలాసయాత్ర ఈ రోజున జరుగుతుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. ఈ వట వృక్షము మహావిష్ణు స్వరూపం. యముడితో భర్త సత్యవంతుడని సజీవం వెంట తీసుకొచ్చిన సావిత్రి రోజున పూజలు అందుకుంటుంది. పుణ్యదినాన్ని ఏరువాక పుణ్యముగా రైతు పండుగలు జరుపుకుంటారు. కృష్ణ యజుర్వేదంలో ఈ పర్వదినం గురించి సవివరంగా ఉంది. బౌళాష్టమి రోజున త్రిలోచన పూజ, తిందుకాష్టమి వ్రతం, శీతల వ్రతం ఆచరిస్తారు. ఏకాదశి, అపర ఏకాదశి, యోగిని ఏకాదశి పేర్కొంటారు. కూర్మావతారం ధరించిన బహుశా ద్వాదశి కూర్మ జయంతి ప్రసిద్ధి చెందింది. పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతం చేయలేని వారు అమావాస్య నాడైనా చేయవచ్చని వ్రత విధానం చెబుతుంది. పర్వదినాలు ఉండటం వల్లనే జ్యేష్ఠ అత్యంత శ్రేష్టమన్న మాట జన వ్యవహారంలో స్థిరపడింది.